నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. సూర్యోస్మిత. గురుగారు, సమంత పెళ్లి యాక్చువల్‌గా అంటే మిమ్మల్ని అడగాల్సిన క్వెషన్ వేరేది కాదు. పెళ్లికి సంబంధించి మూడంలోన పెళ్లి జరిగింది. అలాగే లింగభైరవి అమ్మవారి దగ్గర ఒక ఈషా ఫౌండేషన్ అనే ఆధ్వర్యంలో ఈషా లోపల జరిగింది కదా! అంటే దైవికంగా జరిగిన వివాహము అని అంటూ ఉన్నారు. మీరేమంటారంటే భూత శుద్ధ వివాహము మౌఢ్యంలో జరిగింది. ఇదంతా శుభసూచకమేనా? పర్వాలేదు అంటారు? ఒకటేంటంటే అమ్మా, ఇప్పుడు జనాలందరూ ఒక్కసారి అలా అంటే సమంత పెళ్లి జరుగుద్ది. హ్మ్. విడాకులు జరిగిన తర్వాత ఆవిడ ఎవరో తోడు కావాలి, వయసులో ఉన్నారు. ఆవిడకు మంచి దైవిక కార్యక్రమాల్లో లేకపోతే ఆధ్యాత్మికంగా ఎతకాలి అనుకునే తపంతో ఉంది కాబట్టి హ్మ్. ఒక తోడు అవసరం ఆవిడకి. అవును. అది చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, అది వ్యక్తిగతం. హ్మ్. కాకపోతే ఇక్కడ ఆవిడ ఒక సెలబ్రిటీ కాబట్టి అక్కడ ఒక కొత్త పదాన్ని విన్నాం. దాని గురించే ఆ వివరణ ఏంటి? వివాహం జరిగింది అన్నప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోరు. మంచిదే, వివాహం అయితే మూడంలో పెళ్లి చేసుకుంది అంటారు. అవును. ఇక్కడ కొత్తగా ఒక పదాన్ని ఎలివేట్ చేశారు. భూతశుద్ధి వివాహం. హ్మ్. అంటే సహజంగానే మనం ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు గణపతి పూజ, పుణ్యాహవచనం అనేది చేస్తాం. హ్మ్. పుణ్యాహవచనం ఏం చేస్తామంటే అక్కడ ఆ ప్రాంతం అంటే ఇంతకు ముందు మనం అక్కడ చేయకూడని పనులు, తినకూడని ఆహార పదార్థాలు ఇలాంటివి ఏమైనా చేసుంటే హ్మ్. ఆ పుణ్యాహవచనం ద్వారా ఆ జలాన్ని అభిమంత్రించి ఆ జలంతో ఆ కార్యక్రమంలో కూర్చుంటున్నటువంటి వ్యక్తులను వాళ్ళకి వంశాభివృద్ధి జరగాలని, హ్మ్. ఆర్థికాభివృద్ధి జరగాలని ఇవన్నీ చేస్తూ ఆ ఇల్లంతా కూడా ప్రోక్షణ చేస్తారు. ఇది ఒక రకమైనటువంటి శుద్ధి ప్రక్రియ. ఇందులో వివాహ ప్రకరణము, వివాహం అనేది ఒక కల్పం. ఒక ప్రాంతాల ప్రకారంలో ఒక్కొక్క రకంగా ఆ ప్రకరణం కల్పంలో ఉంటుంది, హ్మ్. వివాహ కల్పంలో ఉంటుంది. అందులో భూతశుద్ధి అనేది ఒక భాగం. ఓకే. భూతశుద్ధి వివాహం అనేది సెపరేట్ కాదు, వివాహ ప్రక్రియలో అదొక భాగం. దాన్ని ఇలా హైలైట్ చేయడం జరిగింది. అంటే పబ్లిసిటీ కోసం కావచ్చు. ఇంకొకటి, ఈ దేవత ఎవరన్నారు? లింగభైరవి. ఒకటి, ఒక వివాహం జరుగుతున్నప్పుడు అంటే వైదిక విధానంలో వేదం ప్రకారం అక్కడ దేవత ఆరాధన, ముందు గణపతి పూజ, అవును. తర్వాత స్త్రీతో జయించేది గౌరీ పూజ. గౌరీ పూజ, ఈ మంగళ. ఇంకా మిగతావన్నీ కూడా ఇప్పుడు నేను సూర్యోపాసకున్నమ్మా. వివాహ ప్రకరణలో గౌరీ పూజ బదులు సూర్య పూజ తప్పది, వినడానికి కూడా బాగోదు. ఇబ్బందిగా అనిపిస్తుంది. వివాహం జరగాలంటే మంగళ గౌరి, మంగళం గౌరి, మంగళలింగ భైరవి అనరుగా. అసలు అంటే ఈ దేవతల పేర్లు, ఇక్కడ మనం ఆచార సాంప్రదాయాలన్నీ కూడా వేదమే ప్రమాణం. వేదంలో ఉంటే వాటిని మనం వాడుకోవడంలో తప్పులేవు. హ్మ్. ఈ పేర్లన్నీ ఉంటాయి, అవి వాటి సందర్భాల ప్రకారం వాడుకోవాలి. భైరవుడు అనగానే మనకు గుర్తొచ్చేది సునకము, ఆయన నగ్నంగా ఉండేటువంటి ఒక పరమాత్మ కనిపిస్తారు. లింగ భైరవి అంటే మళ్ళీ అక్కడ స్త్రీ రూపం, భైరవుడు, భైరవి. హ్మ్. ఇవన్నీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి దాన్ని వ్యవస్థాగతం చేయటం, ఒక వివాహంలో దాన్ని కలపటం. వివాహానికి సాక్షి అగ్ని. హ్మ్. ఏ సాంప్రదాయంలో ఉన్నా సరే అగ్ని సాక్షిగానే వివాహం జరగాలి. ఆ స్త్రీ సుమంగళిగా ఉండాలి, సుమంగళి. అందుకని మంగళ గౌరి. హ్మ్. వీటినే వాడాలి తప్ప ఆచారాలు మారచ్చు, ప్రాంతాలు మారచ్చు, కానీ సాంప్రదాయం మారదు. సాంప్రదాయానికి ప్రమాణం ఏంటి? వేదం. అవును. ఇక మీరు అన్నట్టు మూఢములో వివాహం అంటే మూఢం అంటే ఏంటో దాని అర్థం తెలియాలి. సూర్యుడికి దగ్గరగా ఏదైనా గ్రహం వస్తే దాని శక్తిని కోల్పోతుంది, మనకు కనపడదు. హ్మ్. సూర్యుడు ఇక్కడ ఉన్నాడమ్మా, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, కనిపిస్తాడు. ఆయన వెనకాల ఉన్నా లేదా ఆయనకి దగ్గరగా ఉన్నా ఆయన యొక్క కాంతిలో మనం కనపడం. హ్మ్. అందుకని తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఇక్కడ శుక్రమౌఢ్యమి, రవికి దగ్గరగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో శుక్రుడి అంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి శుక్రశ్రోణితం శుక్రుడే. వాళ్ళిద్దరూ అన్యోన్యతని పెంపొందించేది శుక్రుడే. ఇక్కడ మరి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత లోపిస్తుందా? వీళ్ళేమీ కొత్తగా వివాహం చేసుకోవట్లేదు. హ్మ్. ఆవిడకి ఆల్రెడీ ఒక వివాహం జరిగింది, ఆయనకి ఆల్రెడీ వివాహం జరిగింది. వీళ్ళిద్దరూ కొత్తగా పరిచయం అవలా. హ్మ్. ఇది పాత పరిచయమే. ఇప్పటి వరకు దాన్ని ఏమంటారు, మామూలుగా కలిసి ఉన్నారు, హ్మ్. వ్యక్తిగతంగా కలిసి ఉన్నారు. వ్యవస్థగా మేము ఇద్దరం కలుస్తున్నామని ఒక మాట చెప్పడం కోసం హ్మ్. ఒక ఈవెంట్. వివాహం అనేది ఒక ఈవెంట్ ఒక లాగా. ఈవెంట్, ఒక సెలబ్రేషన్ అంతే. హ్మ్. అంటే వీళ్ళు ఎప్పుడో కలిశారు. అంటే రెండు మనసులు కలిసిన తర్వాత రెండు తనువులు కలవటం కోసం పెట్టినటువంటి ముహూర్తం. పబ్లిక్ గా వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అంటే స్వయంవర వివాహాలే ప్రధానం. అవును.
ఇప్పుడు ఆ వివాహాలు లేవు, లేవు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు. ప్రేమ వివాహాలు ఒక రకంగా చెప్పాలంటే స్వయంవర వివాహాలు లాంటివి, స్వయంగా ఎంచుకుని చేసుకున్నటువంటి వివాహాలు. ఆ స్వయంవర వివాహం తర్వాత ఇక శరీరాలు కలవటం అనేది ఇప్పుడు అది కామన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది జరుగుతుంది, ప్రపంచానికి చెప్తున్నారు మీ ఇద్దరం కలిసి. ఒకటేంటంటే అంటే ఇది మనకి మూఢమి ఏదో మరి అంటే సాంప్రదాయాలు. మనం ఇక్కడ చంద్రమానాన్ని అనుసరిస్తాం, తమిళనాడులో సౌరమానాన్ని అనుసరిస్తారు. తెలుసు అంటే ఆ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయకారులు ఎవరో ఉంటారు కదా, ఈషా ఫౌండేషన్లో, వాళ్ళు ఏదో చూసుంటారు. ఆ చూసిన దాని ప్రకారం జరిగింది. ఒకవేళ వాళ్ళు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ముహూర్తాల పొరపాట్లు, వివాహాలు ముహూర్తం లేని వివాహాలు జరుగుతూ ఉంటాయి, జాతకాలు కలని వివాహాలు, వాళ్ళ తలరాతలు బాగోలేనప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. నేనంటే మీరు నన్ను అడగడం వల్ల అంటే చెప్తున్నాను, సమంత గారు నేను కలిశాను. ఆవిడకి మయోసైటిస్ అంటే ఇప్పుడు పబ్లిక్ అయింది. దానికి ముందే చెప్పడానికి ముందే నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వెళ్ళి కలవడం జరిగింది. కొన్ని డౌట్స్కి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే ఇప్పుడు లియో డైట్లో ఉన్నాను, దానికి పూర్వమే నేను అసలు అంటే ఆవిడకి ఎంత పేరు రాలేదు అప్పుడు, అప్పుడే స్టార్టింగ్లో ఉన్నారు. ఆవిడకి చెప్పడం జరిగింది. అందుకని పర్సనల్గా మాట్లాడుతుందంటే ఆవిడ టైం బాగాలేదు. మయోసైటిస్ అనే ఒక వ్యాధి ఇబ్బంది పెడుతుంది అంటే దానికి కారణం బుధుడు అవుతాడు. అలాగే కుజుడు కూడా కారకం, రక్తం చెడిపోతుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనికి కారణం ఏంటంటే కుజుడు. కుజదోషం ఉన్న వాళ్ళకి వివాహాల్లో ఇబ్బందులు వస్తాయి, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే వాళ్ళకి చర్మ వ్యాధి ఇబ్బంది పెడుతుంది. స్కిన్కి బుధుడు కారకుడు, రక్తానికి కుజుడు కారకుడు. వీళ్ళిద్దరూ చెడిపోవడం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. అందుకని ఆవిడ జాతకంలో కుజబుధుల యొక్క ఇబ్బంది ఉండుంటుంది. నాకు ఆవిడ వ్యక్తిగత జాతకాలు అయితే తెలియదు. తద్వారా ఒకవేళ ఇది జరిగిపోయింది, భగవంతుడు అనుగ్రహం ఆవిడ మీద పరిపూర్ణంగా ఉండి ఆవిడ ఏదైతే సంకల్పంతో వివాహం చేసుకున్నారో అది 10 కాలాల పాటు నిలబడాలని కోరుకోవడం. ఇలాంటి తప్పులు అంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు కొత్తగా మీరు బోధశుద్ధి వివాహాలు ఇప్పుడు అడిగింది దానికే మిమ్మల్ని, అసలు అది సమ్మతమేనా? ఎందుకంటే మన వివాహం పద్ధతి ఉంటూ ఉంటాయి, వైదిక విధానంలో ఈ వివాహం అది ఒక భాగంగా ఉంటుంది, అదే ప్రధానం కాదు. వివాహం అంటే అగ్నిసాక్షి. మళ్ళీ ఇన్స్పిరేషన్ గా తీసుకునే అందుకనే ఇన్స్పిరేషన్ గా దయచేసి ఇలాంటివి చెప్పకూడదమ్మా, బయటికి వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళు వివాహం చేసుకుని ఇష్టం బయట తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకున్నాను పలానా వ్యక్తిని అని చెప్పేస్తే సరిపోతుంది. ఈ భూత శుద్ధి వివాహం అనేది అంటే అక్కడ ఈషా ఫౌండేషన్ యొక్క పబ్లిసిటీ అయి ఉండొచ్చు, ఇక్కడ సమంతకి ఈ వివాహం చేసామని చెప్పడం కోసం అయి ఉండొచ్చు. తద్వారా ఇలాంటి వెర్రిపోకళ్ళు వస్తాయి కొత్తగా ఉన్నటువంటి యువతలు. సమంతకి చాలా మంది ఫ్యాన్స్ అబ్బాయిల్లోనూ ఉన్నారు, అమ్మాయిల్లో ఉన్నారు. దీన్ని దయచేసి ఆదర్శంగా ఆసరాగా తీసుకోకండి. వివాహానికి అగ్నిసాక్షి కావాలి, మనకు అది పూర్తిగా పోయింది. మళ్ళీ ఆ వివాహ వ్యవస్థను తీసుకురాగలిగితే ముహూర్త బలం అంటే ఇప్పుడు పెళ్లి అంటే కెమెరాలు, వీడియోలు, ప్రీ వెడ్డింగ్ ఇవి ఎక్కువైపోయినాయి తప్ప ముహూర్తాన్ని చూడట్లేదు, శాస్త్రీయతను చూడట్లేదు, ధర్మాన్ని ఆచరించట్లేదు. అందుకని మళ్ళీ అగ్నిసాక్షి వివాహాలు వస్తే వివాహ వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటుంది. సూర్యస్మృతి.